హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. పాయసం చేశానండి. సగ్గుబియ్యం కానీ, సేమియా కానీ, చక్కెర కానీ ఏమీ లేకుండా గోధుమ రవ్వతో పాయసం చేశాను. అది కానీ తాటి బెల్లంతో చేశానండి. షుగర్ పేషెంట్లు కానీ తినొచ్చండి. అది కానీ పాలు ఇరగకుండా మనం బెల్లంతో పాయసం ఎలా చేసుకోవాలో కానీ ఈ వీడియోలో చూసేయండి. పాయసం మాత్రం భలే రుచిగా ఉందండి. తప్పకుండా ఒకసారి మీరు ఇలా చేసి చూడండి. నేను ఫస్ట్ టైం చేశాను, భలే రుచిగా వచ్చింది. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు నట్స్ వేసుకోండి, బాదం ముక్కలు అలాగే జీడిపప్పు ముక్కలు వేసాను. మీరు ఎండు ద్రాక్ష కావాలన్నా కానీ అది కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఎర్రగా కొంచెం దోరగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అన్నీ తీసి పెట్టేసానండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి బగ్సీ రవ్వ అండి, గోధుమ రవ్వ కానీ అంటాము, ఇది ఒక 3/4 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇది దోరగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఇలా బాగా ఫ్రై అయితే కొంచెం మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేగిపోయిందండి. ఈ పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో 4 కప్పులు వాటర్ పోసుకోండి. నాలుగు కప్పులు వేసేసాను. ఇప్పుడు పైన మూత పెట్టేసి ఈ నీళ్లు మరిగేంత వరకు మరిగించుకోండి. చూడండి, నీళ్లు మరుగుతున్నాయి. ఈ మూత తీసేసి పక్కన ఫ్రై చేసి పెట్టుకునే గోధుమ రవ్వని ఈ నీళ్ళలో వేసేసుకోండి నీట్గా. చూడండి, అంతా వేసేసాను. ఒక్కసారి గరిటతో అంతా బాగా కలిసే విధంగా నీళ్ళలో ఎక్కడ ఉండలు లేకుండా అంత బాగా కలిపేసుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని ఇది మెత్తగా ఉడికేంతసేపు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, ఉడికిపోయింది. ఒకసారి మీరు గరిటతో ఇలా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కొంచెం ఈ రవ్వని గరిటతో తీసుకొని ఇలా చేత్తో ఇలా మెనిపితే చూడు మెత్తగా అయిపోయింది. ఇలా ఉడికేదాకా ఉడికించుకోవాలి. గోధుమ రవ్వ తీసుకున్న అదే కప్పుతో అండి ఇప్పుడు 1 కప్పు తాటి బెల్లం అండి. తాటి బెల్లం వల్ల ఎన్ని ఉపయోగాలో ఒక వీడియో కానీ తీసి పెట్టున్నాను, ఒక్కసారి మీరు చూసేయండి. హెల్త్కి ఎంత మంచిదో అండి ఈ తాటి బెల్లం. ఇది వేసేసి ఒకసారి కలిపేసి పైన మూత పెట్టేసి బెల్లం అంతా బాగా కరిగేంత వరకు ఉడికించుకోండి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయిందో లేదో ఒకసారి మీరు చూసుకోండి. చూడండి, ఎక్కడ బెల్లం ముక్కలు లేవు, కరిగిపోయింది. ఇప్పుడు 2 యాలకులు పొడి చేసుకొని వేసుకోండి. అలాగే మనం పక్కన వేపి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం చిన్న కొబ్బరి ముక్కలు వేస్తున్నాను, పచ్చి కొబ్బరి. మీరు ఎండు కొబ్బరిని వేసుకోవచ్చు, మీకు అసలు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ పచ్చి కొబ్బరి మనం పాయసం తినేటప్పుడు అక్కడక్కడ నోట్లో వస్తుంటే చాలా బాగుంటుందండి. మనం వేసినవన్నీ బాగా కలిసే విధంగా గరిటతో బాగా కలిపేసుకోండి. 1 నిమిషం పాటు ఉడికించుకోండి. అలాగే చూడండి, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ అండి కొంచెం వేసాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి. ఈ పాయసం కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని వేసానండి. చూడండి, ఇలా వేసి 1 నిమిషం బాగా అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు 2 నిమిషాలు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం గోధుమ రవ్వ తీసుకున్న ఆ కప్పుతోని కాచుకున్న పాలండి, కొంచెం గోరువెచ్చగా ఉండే పాలు 1 కప్పు నిండా పోసాను. ఇలా పోసి ఇదంతా బాగా కలిపేసుకోండి. ఇలా పోసుకోవటం వల్ల మనం బెల్లంతో చేసినా కానీ పాలు ఇరిగిపోవు, రుచిగా పాయసం తినేయొచ్చండి. ఇలా చేసుకోవటం వల్ల పలచగా ఉంది పాయసం అనుకుంటే కాస్త చల్లారితే కొంచెం గట్టి పడిపోతుందండి పాయసం. అంతేనండి, మన గోధుమ రవ్వ పాయసం రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోండి. మీ ఇంటిల్లిపాది ఈ పాయసాన్ని రుచి చూసేయండి. భలే రుచిగా ఉందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.